ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు బాను. అలా వచ్చేసి ఏంటంటే మమ్మీ వాళ్ళు గుడికి వెళ్తుర్రు. ఇక్కడ వచ్చేసి చూడండి మమ్మీ శారీ వేసుకుంది. నాకు శారీ అంటే మస్తు ఇష్టం. మమ్మీ కట్టుకుంటే అమ్మమ్మకైతే అన్నీ ఇచ్చేసి ట్యాబ్లెట్స్, అదే లంచ్, టిఫిన్ అవన్నీ ఇచ్చేసి చాయ్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతుర్రు. జాగ్రత్త ఉండు ఏం చేయకని చెప్పేస్తుర్రు. మళ్ళా గేటు పెట్టాలి. గేటు పెట్టకుండా పోతే అదే కుక్కలు వచ్చి మళ్ళీ ఇంట్లోకి దూరుతాయి. ఇప్పుడు వచ్చేసి సన్ సిటీ గణేశుని టెంపుల్కి వెళ్తున్నాం. ఇదిగోండి ఇదే మన గణేశుని టెంపుల్ సన్ సిటీ. 2 టెంపుల్స్కి వెళ్తారు డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు. ఈరోజు వచ్చేసి ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తారు అంటే నేను ఇస్తున్నా, టింకు. ఇప్పుడు వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు కారు మొక్కేసి దీన్ని పడవాడు మొక్కేసి కడప మొక్కేసి లోపలికి వెళ్ళిపోతారు. మా డాడీ వచ్చేసి కర్ర ఎక్కడ ఆడ నీళ్ళు పడుతున్నాయి కదా అన్నాడు. గుడి ఎంట్రన్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో నాగదేవత ఉందన్నమాట. ఆ నాగదేవతకి దోషాలు ఉన్న వాళ్ళు పాలు పోస్తురు, దీపం పెడుతురు, తర్వాత నైవేద్యం పెడుతురు. ఇక్కడ వచ్చేసి ఇంకా రైట్ సైడ్ ఇక్కడ నవగ్రహాలు ఉంది. ఏదైనా గుడికి పోయిన ముందు ఫస్ట్ మనం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత కాళ్ళు కడుక్కొని మెయిన్ టెంపుల్కి వెళ్తాము. ఇదే కదా మన కల్చర్. తర్వాత అక్కడ మేము 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. లోపల చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. చాలా చిన్నగా ఉంది. ఇక్కడ హనుమంతుడు గుడి ఉందన్నమాట, చిన్నది. ఇదే మీరే కదా. ఇక్కడ కూడా ఒక 9 ప్రదక్షిణలు చేసేసినాము. ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము, గణేశుని టెంపుల్. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అన్నమాట. ధ్వజస్తంభానికి కూడా చాలా పవర్ ఉంటుంది కదా, అందుకనే ధ్వజస్తంభాన్ని మొక్కినాము. తర్వాత ఇక్కడ మేము మెయిన్ లోపల ఎంట్రన్స్ అవుతున్నాము. దీనికి కూడా కొంచెం రష్ ఉంది, అంత ఎక్కువ ఏం రష్ లేదు. ఎందుకంటే ఈరోజు ట్యూస్డే అనమాట. జనాలు వస్తున్నారు పోతున్నారు. టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ ఇంకా ప్యాక్ చేయలేదన్నమాట. అందుకని తొందరగా టెంపుల్కి వెళ్ళి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళు టెంపుల్ మొక్కుతారు. ఇక చూడండి ఇదే టెంపుల్. ఇది వచ్చేసి ఈ శివుడు టెంపుల్. పక్కన వచ్చేసి అయ్యప్ప, దాని తర్వాత అమ్మవారిది విగ్రహం ఉందన్నమాట. 3 టెంపుల్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శివుడు, తర్వాతనేమో మధ్యలో వినాయకుడు అనమాట, తర్వాత లాస్ట్లోకి అయ్యప్ప వారిది అనమాట. ఈ విధంగా అయితే మూడు ఉంటాయి పక్కకి. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఈ విధంగా అయితే మొత్తం ఉంది. ఇక్కడ కింద కూర్చోవచ్చు, కానీ పైన కూర్చుంటే వీడియో ఈజీగా తీసుకోవచ్చు అని ఈ విధంగా అయితే కూర్చున్నాము. ఆ సీట్స్ అన్నీ సీనియర్ సిటిజన్స్ అంటే కూర్చోవడానికి కింద కూర్చొని రాని వాళ్ళకి ఆ సీట్స్ అయితే అక్కడ కేటాయించారు. నార్మల్గా మా లాంటి వాళ్ళకి కింద కూడా కూర్చోవచ్చు అనమాట. నాకు ఏ టెన్షన్స్ ఉన్నా, ఏదైనా మనసు బాగాలేకపోయినా ఖచ్చితంగా టెంపుల్కి వస్తే అప్పుడైతే నాకు ఆ రోజు మొత్తం చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే టెంపుల్లో ఒక 5 minutes అట్లా కూర్చున్నాము. మా హస్బెండ్ వెళ్ళిపోయిండు, ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్కి కూడా బయట వర్క్ ఉందంట. ఇప్పుడు వచ్చేసి వేరే టెంపుల్కి వెళ్తుర్రు. ఇక్కడే నవగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఉన్నాడు, గణేశుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి. ఇక్కడ కూడా చిన్న అమ్మవారి టెంపుల్ అనమాట. పక్కకే మొత్తం గుడి లోపలనే పక్కకు అనమాట అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మొక్కుతున్నాము. అయితే వీడియో షూట్ చేయడానికి అమ్మవారిది అంత క్లియర్గా అనిపిస్తలేదు, ఎందుకంటే అక్కడ డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి కదా. ఇక్కడ మీరు చూసేస్తే అయినట్లయితే ఇప్పుడు వచ్చేసి గుడి ఎంట్రన్స్ బయటికి వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళైతే. నెక్స్ట్ సన్ సిటీలోని పక్కనే ఆ గుడి ఉంటుంది, వేరే గుడి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు అన్నప్రాసన, టింకు అన్నప్రాసన అనేది మేము సత్యనారాయణ కథ చేయించుకొని టింకుకి అన్నప్రాసన చేసినాం అనమాట.
అన్నప్రాసన చేసినాము. ఇదే టెంపుల్లో జరిగింది. అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఇది కొంచెం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయినా కూడా కొంచెం కొండపైన ఉన్నట్టు ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అనమాట కొండపైనే ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి పైకి మెట్ల నుంచి వెళ్ళొచ్చు, మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మీరు కనిపిస్తుంది కదా, అది కళ్యాణ మండపం అనమాట. ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఈ గుడి ఎంట్రన్స్ ఇదంతా బాగానే పవర్ఫుల్. ఇది అంటే గుడి ఎప్పుడైనా పవర్ఫుల్లే. గుడి సరౌండింగ్స్ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఈ గుడిలో వచ్చేసి మేము 2-3 సార్లు సత్యనారాయణ కథ అట్లా చేయించుకున్నాము. టింకు అన్నప్రాసన జరిగింది, చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ట్యూస్డే కాబట్టి అంత జనాలు ఎక్కువ లేరు, వచ్చి పోతూ ఉన్నారు. ఈ టెంపుల్లో కూడా ఇక్కడ బయట ఒక పూజారి కూర్చున్నాడు. ఇది మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి గుడి అన్నమాట. తర్వాత అక్కడ వీడియో షూట్ చేయడానికి రాలేదు. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇప్పుడు వచ్చేసి మమ్మీ మొక్కేస్తుంది. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటుంది. ఎక్కడ కూడా మమ్మీ పడమ మొక్కలేదు, అట్లనే ఎప్పుడు మొక్కేస్తుంది. పడమ కడప మొక్కలేదు, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి రాలేదు కాబట్టి కడప మొక్కుతున్నాను అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆ మెట్లు ఎక్కి ఇక్కడ నుంచి గుడికి వెళ్ళాలి, కానీ మేము అక్కడ సైడ్ నుంచి వచ్చినాము. ఇది కొండ అని చెప్పిన కొండ మీద. ఇక్కడ శనివారం అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా పూజలు చేసినప్పుడు వండుకోవడానికి ఇక్కడ కింద ప్లేస్ అన్నమాట. గుడి వ్యూ మొత్తం ఇక్కడ హైట్ నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ టెంపుల్కైనా కూడా, చిన్న టెంపుల్కైనా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా, సేమ్ ఇదే టెంపుల్కి వెళ్తే అదే ఫీలింగ్ మాకు. ఈ టెంపుల్ అంటే నాకు ఎంతో ఇష్టం. అప్పుడు కూడా నేను చిన్నప్పుడు నాకు అది చేసేవారు కదా, అది ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసా. నాకు ఇంకా లంచ్ కట్టలే మమ్మీ. అదే స్కూల్ ఉన్నాం కదా, నేను పప్పి ఇంకా లంచ్ కట్టేస్తారు. లంచ్ ఇంట్లోకి వెళ్ళినాము. ఇంట్లోకి వెళ్దామని ఫస్ట్ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసిన అనమాట. ఎందుకంటే వీళ్ళకి లంచ్ పంపించాలి, మా హస్బెండ్ కూడా బయట వర్క్ ఉందని చెప్పినా కదా, అందుకని మొత్తంకైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంటి అంటే ముందే ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు అంతా క్లీన్ చేసుకున్నా. ఇక్కడ అన్నం వండేసేసిన తర్వాత నేను పప్పుచారు చేసి పప్పి వాళ్ళకి లంచ్ పంపించేసిన అనమాట. మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళకి లంచ్ ఇచ్చి వెళ్ళిపోతుండ్రు. ఇంకా నేను ఇక్కడ అసలు విషయం ఏంటంటే నిన్న మార్నింగ్ 11 నుంచి 2:33 వరకు అస్సలు కరెంట్ లేదనమాట. కరెంట్ లేకపోతే వైఫై పనిచేయదు. ఇంకా వైఫై పనిచేయదు కాబట్టి మనం ఫోన్ చూడలేము. ఖాళీగా ఉండి ఏం చేయాలని మనం ఒక ప్రయోగం చేసినాం. ప్రయోగం ఏం కాదు, మా అత్తమ్మ అప్పుడప్పుడు చేస్తూనే ఉండేది. మా అత్తమ్మ మంచిగా ఉన్నప్పుడు ఏదైనా చారు చేసి అందులో బజ్జీలు వేసేది అనమాట. పెరుగు చారు చేసి, అంటే మజ్జిగ చేసి అందులో బజ్జీలు వేసేది. పెసరపప్పు చారు చేసి అందులో బజ్జీలు వేసేది అనమాట. ఇప్పుడు మనం స్పెషల్గా కందిపప్పుతో చేసిన చారులో బజ్జీలు వేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు టైంపాస్ కూడా అవుతలేదు. ఇంకో విషయం ఏంటంటే మనకు వీడియో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ శనగపిండి, ఇంకా బియ్యం పిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను అనమాట. అది మంచిగా పక్కకు పెట్టిన తర్వాత అక్కడ పక్కన చూసారు కదా, చారు పొయ్యి కూడా బంద్ చేయలేదు. అట్లనే వేడితే వాళ్ళకి టిఫిన్ పెట్టించేసిన. ఇక్కడ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మంచిగా బజ్జీలు వేసుకుంటున్నా. ఎట్లుండే చెప్పు టింకు, నేను బజ్జీలలో పప్పుచారు వేసిన కదా, బాగానే ఉంది. టేస్ట్ బాగానే ఉందా? తిన్నావా లేదా? తిన్నా. ఇట్లా మంచిగా ఉందా, నార్మల్ పప్పుచారు మంచిగా ఉందా? ఈ నార్మల్ పప్పుచారు మంచిగా ఉండే. ఈ నార్మల్ పప్పుచారు వేయక ఏం పర్వాలేదు, కానీ బజ్జీలు దాంట్లో వేసుకొని తినేవాళ్ళం. నీకు ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. మా అమ్మాయి పిచ్చి ప్రయోగాలు చేసిందా అనిపించలే? ఏమనిపించలేదా? అట్లేమో. మనం అయితే ఇంకో విషయం ఏంటంటే శనగపిండి కొంచెమే ఉండే, అందుకని కొంచెం బియ్యం పిండి వేసిన. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుందేమో అనుకున్నా, కానీ బజ్జీలు కూడా అంటే తినే సోడా వేయడం వల్ల మంచిగానే వచ్చినాయి అనమాట. స్మూత్గానే వచ్చినాయి. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి రెడీ చేసుకుంటున్నా అనమాట. కరెంట్ లేదు కాబట్టి అక్కడ మీకు లైటింగ్ అంతా కనిపించకపోవచ్చు. మొత్తానికి అయితే బజ్జీలు వేసిన. నాకు ఆయిల్ ఫుడ్ తినాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు. తిన్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ ఫుడ్ తింటే కొంత గొంతులో ఏదో
మమ్మీకి ఆయిల్ అంటే ఏమి ఇష్టం ఉండదు. బచ్చాలైతే అట్లా బచ్చాలు ఇష్టం మమ్మీకి. బచ్చాలు ఎక్కువ తింటుంది మమ్మీ. ఇప్పుడు వచ్చేసి బజ్జీలు వేసేస్తుంది. ఇప్పుడు బజ్జీలు వేసేసి దాంట్లో చాలు వేసేస్తుంది. ఇక్కడ నూనె వేడిగా ఉంది కదా, ఆల్రెడీ మనకు నూనె మీద పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే ఎక్కువ ఆవేశపడకుండా ఆ నూనె ఒక మూలకు పెట్టేసేసిన అనమాట. అది కూల్ అయిపోతుంది, ఒకవేళ చేయి కూడా అక్కడికి పోదు కదా. అందుకనే ఈ విధంగా అయితే 2 బజ్జీలు పక్కకి పెట్టిన మా అత్తమ్మకి సపరేట్గా వేయడానికి. తర్వాత ఈ పప్పు చారులో ఈ బజ్జీలు వేసేసిన అనమాట. అట్లా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టిన. ఎంబడే ఏం తినలేదనమాట. 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఆ బజ్జీలు అనేది నానిన తర్వాత అప్పుడు మనకు చాలా టేస్ట్ వస్తాయి కదా, అప్పుడు కర్రీలాగా తినొచ్చు అనమాట. అట్లా పెసరపప్పు పునుగుల కర్రీ అట్లా వెరైటీగా చేస్తారు కదా, మనం ఇట్లా అయితే కందిపప్పుతో చేస్తున్నాము. కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అక్కడ పక్కకు పెట్టిన తర్వాత అవి మంచిగా అందులోకి ఆ పప్పుచారు వెళ్ళిపోయి కొంచెం బజ్జీల టేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ మా అత్తమ్మకి పెట్టేసేస్తున్నా. అప్పటికే 12:30 అవుతుంది అనమాట. మా అత్తమ్మకి 12కి అట్లా తింటుంది. ఒకవేళ ఆమెకి తినకపోయినా కూడా కరెక్ట్ 12కి అయితే ఆమె దగ్గర పెడతా. ఇక్కడ చూసిరు కదా మీరు. అంటే నాకైతే చూడడానికి మంచిగా అనిపించింది, తినడానికి కొంచెం అంటే పప్పుచారులో పులుపు ఎక్కువైందనమాట. అందుకనే ఇక్కడ వచ్చేసి బజ్జీలు వేసినాము. నీకు ముందు అయితే కరెంటు లేదు. కరెంటు ఉంటే ఫోన్ చూసుకుంటే ఎట్లున్నా సరే ఫోన్ చూసుకుంటూ ఉంటే నోట్లోకి ముద్ద పోతూనే ఉంటుంది. కరెంటు లేదు, ఇంకా పప్పుచారు పుల్లగా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే మనం ఐడియాలు చేయాలని ఈ విధంగా అయితే చేసినాము. మొత్తానికి అయితే 3:30కి కరెంట్ వచ్చింది. ధైర్యం చేసి తిన్నా, ఎందుకంటే నాకు అస్సలు చింతపండు అంటేనే ఇష్టం ఉండదు. తింటే ఒకవేళ గొంతులు కాలితే 3:30కి అట్లా కరెంట్ వచ్చిందనమాట. అప్పుడు ఇంకా తిన్నా అనమాట. కరెంట్ వచ్చిన తర్వాత ఫోన్ చూసుకుంటూ వీడియో తీసిన, అది పక్కకు పెట్టేసి ఇంకా వీడియో తీసినంతసేపు తీసిన తర్వాత పక్కకు పెట్టి మొత్తానికి అయితే ఫోన్ చూసుకుంటూ నా పప్పుచారుతో అనేది కంప్లీట్ చేసేసిన అనమాట. 3:30కి లంచ్. ఈ మా అమ్మ వచ్చేసి ఆనియన్ కట్ చేస్తుంది. ఎందుకు కాదు, అదే ఈరోజు మమ్మీకి అదే గుడ్ల కూర వేస్తుంది సాయంత్రం. ఇప్పుడు వచ్చేసి గుడ్డు లేవని నాతో తెప్పించింది మమ్మీ. ఇప్పుడు ఈ గుడ్లను ఏం చేస్తుందో మమ్మీని అడగాలి. ఆనియన్ తెచ్చి ఇట్లా కట్ చేసుకుంది. టింకుని ఎగ్స్ పంపించిన అని చెప్పినా కదా, వాడు వచ్చేటప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ అన్నం చూసారు కదా, మార్నింగ్ అంత ఉంది. ఈ పప్పుచారు ఇంత మిగిలింది, ఎందుకంటే ఇంకా నైట్కి కూడా వస్తుందని చేసిన. కానీ ఆ పప్పుచారు పుల్లగా ఉండడం వల్ల నాకు తినబుద్ధి కాలేదు కాబట్టి కొంచెమే తిన్నాము. మళ్ళీ ఇప్పుడు ఎగ్ కర్రీ, ఎందుకంటే ఆ పప్పుచారు ఎంబడి ఎగ్ కర్రీ తింటే ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పి కొంచెం ఎగ్స్ తెమ్మని చెప్తే మా టింకు బాబు ఏం చేసిండు, పోయి ఆన్న నిలబడిండు. ఎందుకంటే మా ఇంటి దగ్గర కుక్కలు ఉంటాయని చెప్పినా కదా, అలా కుక్కలు ఉన్నాయని ఎగ్స్ తీసుకొని పక్కకు నిలబడిండంట. నేను ఇంకా వాడు రాలేదండి టెన్షన్ పడిపోయి వాడిని తీసుకొని వద్దామని పోతున్నా అనమాట. వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కాబట్టి చాలా స్పీడ్గా పోతున్నట్టు అనిపించింది. కానీ నేను మాత్రం మెల్లగానే వెళ్ళిన, వాడిని వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నా. మళ్ళీ ఒకవేళ కుక్కలు ఎంబడి పడితే ఆ ఎగ్స్ వలిగిపోయినాయని మా మమ్మీ కొడుతుందా, నాన్నే కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుండో, లేకపోతే కుక్కలు ఎంబడబడ్డాయో అన్నీ టెన్షన్ అయిందనమాట. ఆల్రెడీ మనకి అప్పటికి పంపించి 15-20 మినిట్స్ అయ్యింది. ఇంకా లాస్ట్కి వీడు వచ్చేటట్లేదని నేను పోయి వాడిని వెతికిన అనమాట. చూసిరు కదా, వాడు ఆడ కుక్కలు ఉన్నాయని ఆడ ఆగి మెల్లగా ఇక్కడ నుంచి వచ్చిండనమాట. అదేదో ముందు నుంచే రావచ్చు కదా, ఎందుకు రాలేదంటే ఏదో ఒక కథలు చెప్తుండనమాట. కుక్కలు వచ్చినాయి, 4 కుక్కలు ఉన్నాయి, 2 కుక్కలు ఉన్నాయి, అట్లా చెప్తూనే ఉంటారు అనమాట. ఇంకా టింకు ఏదన్నా రోడ్డు మీద పోతుంటే కింద ముందేమొస్తుంది వెనకాలేమొస్తుంది అని చూసుకోకుండా ఎగురుకుంటూ దుంకుకుంటూ వస్తుంది అనమాట. చూసిరు కదా, నడిచేది అసలు తిన్నగా నడవడు, సరిగ్గా నడవనమాట. ఎగురుకుంటూ దుంకుకుండా నడుస్తారు ముందేముందని. ఇంకా వాడు డబ్బులు మిగిలితే చాక్లెట్ కొనుక్కున్నాను అనమాట. నేను వదులుతున్నానని నన్ను కూల్ చేయడానికి చాక్లెట్ ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేస్తున్నాను. చూసిరు కదా, వాడు నడుస్తున్నాడు, నార్మల్గా నడవచ్చు కదా, ఎగురుకుంటా దుంకుకుంటా అట్లా నడుస్తాడు అనమాట. బట్ ఇంకో రోడ్డు మీద నడిచేటప్పుడు అందరూ అంటే ఈజీ వే మనకి
కంఫర్ట్ ఉన్న వేరే నడవాలి కదా, మనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో అట్లనే అక్కడే నడుస్తాడు అనమాట టింకు గాడు. నార్మల్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పోవచ్చు కదా, ఇప్పుడు ఆ బేస్మెంట్ సైడ్ వెళ్తాడు. ఆ బేస్మెంట్ అవతలకి ఒకవేళ పడింది అనుకో ఆడ చెట్లు ఉండే కింద పడతాడు. మళ్ళీ చూసిరు కదా మట్టి ఎక్కువ ఉన్న ప్లేస్లలో ఇట్లాంటి పనులు చేస్తారనమాట. అందుకే వీడిని నన్ను పంపించడం మంచిగా అనిపించదు, కానీ ఒక్కొక్కసారి ఖచ్చితంగా వాడిని పంపించాల్సి వస్తుంది అనమాట. ఇట్లనే ఇంట్లో ఉంచుకుంటే ఇంకా వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు. తర్వాత ఇంట్లోకి వచ్చేసినాము, ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసినాం కాబట్టి ఆనియన్ కర్రీ చేయాలి. అప్పటికి టైం 7:45 అవుతుంది. 8 లోపు వీళ్ళకి రోజు వంట చేస్తా కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంకో హోంవర్క్ చేసేది ఆపేసి వెళ్ళిండు, ఎందుకంటే హోంవర్క్ తప్పించుకోవచ్చని. ఇక్కడ ఎగ్ కర్రీ చేయడానికి మార్నింగ్ ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే పోసుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా ఆయిల్ని 2 టైమ్స్ వాడాలి. ఒకసారి ఫ్రై చేసినాము, ఇప్పుడు ఇంకో కర్రీలోకి వాడితే సరిపోతుంది అనమాట. అందుకని మొత్తానికైతే ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసిన ఆయిల్ మొత్తం ఫస్ట్ మనము ఏదైనా అంటే ఎగ్ కర్రీ వండినప్పుడు అప్పుడు కొంచెం నీచు స్మెల్ వస్తుంది కదా, అందులో ఆ వాసన పోవాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. ఆ వాటర్ పోసుకుని మసిల్ వేడయిన తర్వాత అవంతా పక్కకు పెట్టుకోవాలి. ఆ వాటర్ అన్ని పోస్తే అప్పుడు ఆ నీచు వాసన అనేది రాదనమాట. ఇక్కడ వచ్చేసి టింకు పప్పి వీళ్ళు నాప్కిన్స్ తెచ్చిందనమాట మా హస్బెండ్. ఎందుకంటే వీళ్ళ నాప్కిన్స్ పాతయన్నీ చినిగిపోయినాయి, అందుకనే నాప్కిన్ తెచ్చిండు. అవి చూపిస్తురు. బ్లూ కలర్ వచ్చేసి టింకుది, ఎల్లో కలర్ వచ్చేసి పప్పిది అనమాట. ఎల్లో కలర్ వచ్చేసి టింకుది, బ్లూ కలర్ వచ్చి పప్పిది అనమాట. ఇక్కడ గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మధ్య రీసెంట్గా అసలు ఇంకా అంగడికి పోలేదు కదా, అందుకనే లేదు. కరివేపాకు అట్లాంటి మంచి టేస్టీ వచ్చేటివి ఏం లేవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోలేదన్నమాట. నేనైతే సింపుల్గా తొందరగా అయిపోయేదని చూస్తాను అనమాట. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్నా. అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొట్టి పోసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 ఎగ్స్ తెచ్చిన. ఇంకా ఎగ్స్ వేసేదాన్ని కలపకుండా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి చేస్తే మీద వెరైటీస్ చేస్తా, లేకపోతే అస్సలు చేయను, ఓపికనే ఉండదన్నమాట ఒక్కొక్కసారి. మొత్తానికైతే మనం ఫస్ట్ 5 మినిట్స్ ఎగ్స్ పోసుకున్న తర్వాత 5 మినిట్స్ కలపకుండా అట్లనే పెట్టేసేసి తర్వాత ఇక్కడ నేను టింకు ఏం రాస్తున్నా అని చూస్తున్నా. టింకుకి హిందీ వాళ్ళు రావన్నమాట, అది అక్కడ నేను ప్రాక్టీస్ చేయిస్తున్నా. ప్రతిసారి నా ముందు నేర్చుకుంటాడు, తర్వాతనేమో మర్చిపోతాడు అనమాట. తర్వాత మళ్ళీ మా ఎగ్జామ్ వచ్చినప్పుడు మర్చిపోతాడు. మొత్తానికి అయితే ఎగ్ కర్రీ అయ్యింది. చెప్పాను కదా ఒకటేసారి కలపను, అదే కొంచెం ఫ్రై అయిన తర్వాతనే కలుపుతాను. మొత్తానికి అయితే మిక్సీ చేసుకుంటున్నా. ఇప్పుడు డిన్నర్లోకి పప్పుచారు, బజ్జీల పప్పుచారు, ఇంకా ఎగ్ కర్రీ, ఇంకా రైస్ అన్నమాట. చీర కట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయన్నమాట. మసిబట్ట లేకున్నా మసిబట్టలాగా వాడుకోవచ్చు, పిల్లల ముక్కు తుడవాలన్నా ముక్కు తుడవచ్చు. అదే డ్రెస్తో అయితే తుడిస్తే బాగుంటుంది కదా, ఇట్లాంటి అప్పుడప్పుడు చీర కట్టుకుంటే బాగానే ఉంటుంది. అందుకని నేను పొద్దున్న నుంచి మేనేజ్ చేస్తున్న చీర కట్టుకుని. తర్వాత ఇక్కడ పప్పి టీవీ చూస్తుందన్నమాట. టింకు పొద్దున లేచిండు, ఈరోజు లేచి బస్కే వెళ్తా అని చెప్పిండు, అందుకే రెడీ అయ్యిండు. ఈ డోర్ దగ్గర ఎందుకు ఆడుతుండంటే మా అత్తమ్మకి 8 o'clockకే బస్సు వస్తుంది కదా, బయట మొత్తం చల్ల ఉంది, డోర్ పెట్టమని చెప్పింది, అందుకని ఇక్కడ డోర్ పెడుతుండు. టింకు తొందరగా రెడీ అయినప్పుడు స్కూల్ బస్ రాదు, ఎందుకంటే టింకుకి రాదు, ఎందుకంటే అంతే కదా, మనం ఇంత వెయిట్ చేస్తే అంత లేట్ అవుతుంది అనమాట. వాడు అంత మంచిగా తొందరగా రెడీ అయ్యిండు, కానీ ఆ రోజు బస్సు రాలేదు. చిన్నపిల్లలు పొద్దున లేవగానే చాలా ముద్దు ఉంటారు కదా, అందుకే వాడు టింకు నాకు చాలా ముద్దు వస్తాడు. ఇక్కడ బస్సు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను వీడియో తీస్తానని బిల్డప్ ఇస్తున్నాడు. బయట వాతావరణం అయితే చల్లగానే ఉంది, చూసిరు కదా. నా ఫోన్ని కొడుతుండనమాట, ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు, వాళ్ళని నడుస్తూనే ఉంటుంది. ఇంకో పక్క పప్పి రెడీ అవుతూనే ఉంది. బయట బస్సు వచ్చిందో లేదో
బయట నిలబడిండు అనమాట. వాడికి తొందరగా రెడీ అయ్యింది కదా, ఆత్రం ఆగదు, నీ బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ లోపలికి వచ్చి చెక్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు. బస్సు వచ్చిందంట, వీడిని ఫస్ట్ వెళ్ళమని చెప్పిన, ఎందుకంటే వీడు చిన్నోడు కాబట్టి మెల్లగా నడుస్తాడు. అదే పప్పి అయితే స్పీడ్గా వెళ్తుంది కదా. సగం దూరం వచ్చేవరకు పప్పి కూడా ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వీళ్ళకి ఇంకా నేను లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ ఏం పంపించలేదన్నమాట. ఒకటేసారి అన్నీ రెడీ చేసి పంపించేసేస్తా. మొత్తానికైతే వీళ్ళని రెడీ చేసి పంపించిన సగం పని అయిపోయింది. తర్వాత నేను మెల్లిగా అన్నీ రెడీ చేసుకోవచ్చు. బయట చూసి లేదా 8 అయినా కూడా అసలు ఎండ కొడతలేదు, కానీ వాతావరణంలో మాత్రం ఫుల్ చేంజెస్ ఉన్నాయి. చల్ల గాలులు అట్లా ఆ విధంగా అయితే ఉన్నాయి. మొత్తానికైతే వీళ్ళు స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లు మొత్తం ఊడ్చేసి తూడ్చేసి మా అత్తమ్మకి ఫ్రెష్ అప్ చేయించి అన్ని పనులు చేసి అన్నము ఇంకా ఉప్మా చేసిన, ఇంకా వంకాయ మసాలా కర్రీ చేసిన అనమాట. వంకాయ మసాలా కర్రీలో టమాటా అంటే చింతపండు వేయకుండా టమాటా పేస్ట్ వేసిన అనమాట. చెప్పిన కదా చింతపండు అంటే అస్సలు ఇష్టం ఉంటుంది, అందుకని టమాటా పేస్ట్ వేసిన, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసిన. మొత్తానికైతే వీళ్ళకి లంచ్కి టిఫిన్కి ప్రిపేర్ చేసిన. మా అత్తమ్మకి ఆల్రెడీ ఉప్మా పెట్టేసేసి మా అత్తమ్మకి ఇక్కడ టీ పెట్టిన అనమాట. టింకు వాళ్ళకి లంచ్లోకి ఉప్మా పెట్టేసి అదే స్నాక్స్ బాక్స్లోకి ఉప్మా పెట్టిన. ఎప్పుడు అదే ఒకటే స్నాక్స్ ఏం తింటారని ఉప్మా అయితే పెట్టేసిన. తర్వాత నా పనులన్నీ పూర్తి చేసుకొని మా హస్బెండ్ వెళ్ళిపోయిండు. నేను ఇక్కడైతే గిన్నెలన్నీ సదురుకుంటున్నాను అనమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే అన్ని వీడియోలు వస్తాయి. ఈ కామెంట్ సెక్షన్లో ఎలా జరిగింది పూజ అన్ని కామెంట్ సెక్షన్లో పెట్టి, గణేశుడి పూజ ఎవరు వెళ్ళారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.